నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ వరుణ్. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ఇటువైపుగా అడుగులు వేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల వైపుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే ఏదైతే తెలంగాణలో గెలుచుకున్నటువంటి అసెంబ్లీ సీట్ల వారీగా కొంత పార్లమెంట్ సెగ్మెంట్లు గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు గాను కనీసం 15 పార్లమెంటు స్థానాలను టార్గెట్గా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. సో దీని తరుణంలో ప్రస్తుతం ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కొంత నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా కేటాయించడం జరిగింది, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరికొన్ని వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే తెలంగాణలో అధికారం చేపట్టడానికి ఏ వ్యూహం అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిందో తిరిగి అదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలకు సంబంధించి కొత్త టాస్క్ అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీపై శుక్రవారం మంత్రులు అక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ తప్పిదాన్ని జిల్లాలలోని క్షుణ్ణంగా వివరించాలని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై సీఎం, మంత్రులు, అదేవిధంగా టీపీసీసీ కీలక నేతలతో ఇంటర్నల్గా చర్చ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఈ కార్యక్రమం త్వరలోనే తుది నిర్ణయం ఉంటుంది ఈ కార్యక్రమంపై అని చెప్పేసి తెలుస్తుంది. సో ప్రజాపాలన పూర్తి కాగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందుకు పార్టీ ముఖ్యులంతా కూడా తమ అభిప్రాయాలను గాంధీ భవన్కు తెలుపుతున్నారు. సో జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జిల్లాలలోని ముఖ్య నాయకులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర పార్టీ నాయకులందరి ఆహ్వానించాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. కొంత దీనిపై కసరత్తు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అసమర్థ పాలనతో అప్పుల పాలై ఏ విధంగా అప్పుల పాలు చేసింది, కాంగ్రెస్ వాదన కూడా కొంత ఇంతే. గతంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఇదే చేసింది, ప్రస్తుతం అధికారంలో వచ్చా కూడా అదే టార్గెట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం దివాలా తీయించారు గత ముఖ్యమంత్రి, గత పాలకులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కేసీఆర్ అండ్ టీం కమిషన్లు తీసుకున్నారనేది బలమైన ఆరోపణ. సో నిధులు నియామకాల్లో జరిగినటువంటి దోపిడీ కామన్గా తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం, గ్రూప్ 1 అవకతవకలు, ఎగ్జామ్ల రద్దు, గ్రూప్ 2 పోస్ట్ పోర్, అదేవిధంగా 10th పేపర్ లీకేజ్, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, దళిత బంధులో నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల భూకబ్జాలు తదితర అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో దీనితో పాటు గతంలో ఏవైతే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ అమలు పరిచిందో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈసారి మళ్ళీ అదే కీలక బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీనితోడు ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా కొంత సైడ్ ట్రాక్ లో నెట్టివేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ మరియు బీజేపీ రెండు కూడా కేంద్రంలో ఒకే తాటిపై ఉన్నాయి, వాళ్ళకి అవసరమైనప్పుడు ఇద్దరు మద్దతించుకుంటున్నారు అని చెప్పేసి తెలిపే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వసనీయతను ప్రస్తుతం అదేవిధంగా ప్రజాపాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని మరింత స్పీడ్ పెంచి సో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #యూ.